మన రెండు చేతులు మనం పైకెత్తచ్చు, ప్రభు నామాన్ని మహిమపరచుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కని పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపరిచిన మనందరినీ కూడా ఆ దేవుడు ఎక్కువగా దీవించును గాక. ఈ సమయం ముందు మనం ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. దయచేసి చదవండి. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. సరే, తర్వాత 10వ వచనాన్ని చదువుకుందాం. 10వ వచనం. అందుకాయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారముందు వినుచుండెను. చదవండి ఇంకా. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయేను. చాలమ్మ చిన్న ప్రార్థన చేసుకుందాం. శక్తిమంతుడా, దయాళుడా, నీకు వందనాలు. గొప్ప దేవుడు, అద్భుతములు చేయవాడవు, భయంకరంగా మాట్లాడేవాడవు. నీకంటూ అసాధ్యమైనది ఏదీ లేదు నాయన. ఈ యొక్క 18 అధ్యాయములు నువ్వెన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు, హృదయ రహస్యములు, వాగ్దానములు ఇచ్చిన తండ్రి, నీ యొక్క దాసునికి గొప్ప కార్యములు చేసి దానిని సంఘములకు మాదిరిగా ఉంచినందుకు నీకు వందనాలు. ఈ సమయం ముందు గొప్ప పరిశుద్ధాత్మడా మీరు వచ్చి ఈ వాక్యములు తీసుకొని మాకు బోధించమని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తుతించడానికి ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. సైలెంట్ పెట్టు. హల్లెలూయా. బాగా గమనించండి. ఈ దినము మీరు కొంచెం చెవియొగ్గి జాగ్రత్తగా వినినట్లయితే ఒక గొప్ప పాఠము మీకు దొరుకుతుందని నేను విశ్వసిస్తున్నా. ఒక లోతైన మనమంటాం, నేను వాక్యం బాగా బలపడాలి. దేంట్లో? వాక్యంలో బలపడాలంటే అసలు నీకు వాక్యము ఏం చెప్తుందో, దాని భావం ఏంటో, అది వారికి ఎందుకు జరిగింది, అది ఇప్పుడు సంఘానికి ఎట్లా వర్తిస్తుంది, వారేం చేశారు, వారిలాగా ఈ దినము మనం ఎలా చేయాలి అన్నది తెలుసుకుంటేనే అప్పుడు ఆ పాత నిబంధన అంతా కూడా మనకు మాదిరికరముగా ఉంటా ఉన్నది. ఎందుకు పౌలు భక్తుడు హెబ్రీ పత్రికలో అబ్రహాం నుంచి మొదలు పెట్టుకొని చాలా మంది వ్యక్తుల యొక్క వారి జీవిత విశ్వాసాలను ఆయన ఎత్తి రాశాడు అంటే వారిలాగా మనము కూడా నడుచుకోవాలి, ఆ విధంగా ప్రవర్తించాలి, ఆ విధంగా ఉండాలని, దేవుని పట్ల నమ్మకముగా ఉండాలని. కాబట్టి ఈ దినము మీరు జాగ్రత్తగా వింటే ప్రభువు ఆ యొక్క మమ్రే దగ్గర ఉన్నటువంటి అబ్రహాము మరియు అతని భార్య శారాను దర్శించినప్పుడు ఏమి జరిగింది, ఏంటిదట, ఏమి జరిగింది, జాగ్రత్తగా వినాలి. తర్వాత ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణమును తగలబెట్టే సమయము అది. ఆ తర్వాత ఏమి జరిగింది అన్నవి మనం క్షుణ్ణముగా
కొంత వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. మనం ఏమో చదువుకున్నాం? మమ్రే అనే ఒక ప్రాంతంలో సింధూర వనము అనే ఆ యొక్క స్థలములో అబ్రహాము మరియు శారా తన యొక్క దాసురాండ్రు ఇంకా తన ఆస్తిపాస్తులు మొత్తం అదంతా అక్కడ ఒక గుడారం ఏర్పాటు చేసుకొని వారు నివసిస్తా ఉన్నారు. ఒక దినము ఏమైందంటే దేవుడు మరియు ఇద్దరు దూతలు వారి ముగ్గురు అబ్రహాం దగ్గరికి నడుచుకుంటూ వచ్చారు. కాబట్టి అబ్రహాము వారికి పరిగెత్తుకుని వెళ్ళి ఆయనకు మొక్కి వారి కోసము భోజనాలు అవన్నీ కూడా ఏర్పాటు చేశాడు. అప్పుడు ఆయన చెప్తున్నాడు, జాగ్రత్త వినాలి, నాకెళ్ళే. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు నేను వచ్చాను, ఇక 1 సంవత్సరానికి ఈ కాలం మీద సేమ్ అదే కాలం ఉన్నది నీకు నేను ఇంతకు ముందు వాగ్దానం చేశాను. ఇంతకు ముందుపే వాగ్దానం ఏమని వాగ్దానం చేస్తా, నీకు కుమారుణ్ణి ఇస్తా. ఇప్పటికి అది 24 సంవత్సరములు అయిపోతుంది. వాగ్దానం చేసి 24 సంవత్సరాలు అయింది. గర్భమే రాలే, కుమారుడే పుట్టలే, అయినా నీకు వాగ్దానం చేశాను. ఇంకొక సంవత్సరం లోపు నీకు తప్పకుండా కుమారుడు పుడతాడు అని అక్కడ వాగ్దానం చేస్తా ఉన్నాడు. మళ్ళీ ఆ మాటను గుర్తు చేస్తా ఉన్నాడు. అలా చేసి ఆయన అక్కడే ఉన్నాడు. ఇద్దరు దూతలు సొదొమకు గొమొరకు వెళ్ళారు. అక్కడ ఎవరున్నారంటే లోతు ఉన్నాడు. ఇప్పుడు బాగా గమనించాలి. హల్లెలూయా. ఇంకా మనము ఇక్కడ ఏం మాట్లాడుకున్నాం? అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండేది. ఏంటంట? వృద్ధులై ఉండేది. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయేను. ఏమైందంట? స్త్రీ ధర్మం కూడా అంటే నెల వచ్చే ఋతుచక్రం సమేతం మనం అంటాం, అది కూడా ఆగిపోయింది. అది ఆగిపోయిన వాళ్లకు మరి పిల్లలు పుట్టరండి. స్త్రీకి ఆ ధర్మము ఆగిపోతే ఇక పిల్లలు అన్నది పుట్టరు. అయినా ప్రభు ఏం చెప్పాడు? మీదటికి మీకు మళ్ళీ నా వాగ్దానం కుమారుణ్ణి అనుగ్రహిస్తా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అది ఏంటంటే సంఘములకు మాదిరిగా అబ్రహాము సంతానము పొందిన చివరి గుర్తు అది. సంఘములకు మాదిరిగా అబ్రహాము పొందిన చివరి గుర్తు అది. ఎందుకంటే అబ్రహాము రాజు. అబ్రహాం ఎవరు? రాజు అండి. ఆయన నుండి ప్రభు చెప్పాడు, నీలో నుండి ఎవరు వస్తారు? రాజులు వస్తారు. హల్లెలూయా. అలా వెనక్కి మనం చూసుకుంటే ఆ యొక్క లోతును శత్రువులు వచ్చి పట్టుకొని వెళ్ళినప్పుడు అబ్రహాము ఒక రాజులాగా వారి మీదికి వెళ్ళి చాలా మంది రాజులను సంహరించి ఈయన ఏం చేశాడు? తన తమ్ముడైనటువంటి లోతు యొక్క ఆస్తిపాస్తులను, స్త్రీలను, పురుషులను, పిల్లలందరినీ తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఒక రాజు అబ్రహాం. అలా ఇంకా వెనక్కి వెళ్తే ఆయన ఆదాముకు కుమారుడు అవుతాడు. ఆదాము దేవునికి కుమారుడు. మరి దేవుడు రాజు అయి ఉన్నాడు. ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాం ఎవరై ఉన్నారు? ఒక రాజు అయి ఉన్నాడు. ఎందుకంటే అతను రాజులతోటి యుద్ధం చేసి రాజును సంహరించాడు. ఆయన నుండి మళ్ళీ ఏమొచ్చారు? రాజులు వచ్చారు. వాగ్దాన సంబంధమైన రాజకుమారుడు ప్రభు యేసుక్రీస్తు. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా అదే వంశములో నుండి అబ్రహాం సంతానం నుంచి పిల్లల నుంచి వచ్చినట్టుగా మనం చూస్తాం. అంటే ఆ యొక్క యూద గోత్రము ఆ యొక్క దానికి మనకు ఆపాదించబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ జరిగిన సంగతి అంతా కూడా మమ్రే దగ్గర ఏం జరిగింది అంతా కూడా సంఘానికి మాదిరండి. ఆయన పొందిన గుర్తులన్నిటిలో సొదొమను దేవుడు తుడిసివేయక ముందు పొందిన గుర్తు అది.
సొదొమను దేవుడు అగ్ని గంధములతోటి దాన్ని తుడిసివేయక మునుపు జరిగిన సంగతి అది నిజం. అది అబ్రహాముకు చివరి గుర్తు. ఆమేన్, హల్లెలూయా. నిబంధనను కలిగిన అబ్రహాము అప్పటికే నిబంధనను కలిగి ఉన్నాడు. నాశనములకు ముందు అబ్రహాం పొందిన చివరి సూచన అదేంటంటే మానవ శరీరము దేవుడు ప్రత్యక్షము కావటము, హృదయ ఆలోచనను మనస్సును వివేచించటము. చివరి గుర్తు ఏంటంటే ప్రభువే మానవ శరీరాన్ని ధరించుకుని వచ్చి అబ్రహాం ఇచ్చినటువంటి మాంసము, రొట్టెలను, పాలను ఆయన తిన్నాడు. మరియు హృదయ ఆలోచనను మనస్సును వివేచించటం. శారా అనుకుంటుంది అక్కడ, నాకు పిల్లలు అడుగుతారా, మా ఆయనకు చెప్తున్నాడు ఆయన ఎవరో వచ్చి, ఆల్రెడీ నాకు గర్భం ఉడిగిపోయింది, ఈ వయసులో నేను ఇంకా నా భర్తడి సుఖం నేను పొందుతున్నా అని ఆమె లోపల నవ్వుకుంటుంది. అయితే ఇక్కడ ప్రభు అంటుండే, నీ భార్య నవ్వనేలా. ఆమె మనసులో అనుకున్నది, నవ్వుకున్నది. పైగా ఆమె గుడారంలో ఉన్నది. ఆ గుడారంకి ఈయన చుట్టం లేదు. మరి ఎలా తెలుసు అంటే దేవుడు హృదయ వివేచనలు ఎరిగిన వాడు, హృదయ ఆలోచనలు ఎరిగిన వాడు. హల్లెలూయా. సేమ్ అదే విధంగా సంఘానికి కూడా ఇలాగనే జరగాలి. సొదొమ గొమొర్రా తగలబడపోక మునుపు అబ్రహామును దేవుడు దర్శించి వాగ్దానం ఇచ్చి మరియు హృదయ ఆలోచనలను మనసులను ఏ విధంగా వివేచించాడో అదే విధంగా చివరి దినాలను కూడా రాజ సంతానమైనటువంటి సంఘానికి కూడా అదే విధంగా జరగాలి. హల్లెలూయా. అప్పుడే అవి రెండు మ్యాచ్ అవుతాయి అన్నమాట. ఇదంతా ఎందుకంటే పాత నిబంధన అంతా కూడా కొత్త నిబంధనకు పోలిక, ఒక మాదిరి అయి ఉన్నది. ఇప్పుడు బాగా గమనించండి. ఇప్పుడు అదే ఈ గడియ. ఇప్పుడు ఏంటంట, ఆ గడియే ఇప్పుడు జరుగుతా ఉన్నది. ఇది మీలోనికి నాటనీయండి, అంటే మీ హృదయంలోనికి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అబ్రహాము సంతానమునకు ఇదే ఆ గడియ. సొదొమ గొమొర్రా ఒక నులివెచ్చని సంఘం అనుకుందాం. ఇప్పుడు నులివెచ్చని సంఘము నాశనమునకు ముందు దేవుడు మానవ శరీరంలో ప్రత్యక్షమగుచున్నాడు. అది చివరి సూచనగా ఉన్నది. ఎట్లా ఉన్నదంట, చివరి సూచనగా ఉన్నది. అది వాళ్ళకు. అట్లనే ఇప్పుడు సంఘము అనే నులివెచ్చని సంఘానికి, లేదా బుద్ధి లేని కన్యక సొదొమ గొమొర్రాలాగా ఆకాశం నుండి అగ్ని మళ్ళీ వచ్చి వీరిని దహించబోతా ఉన్నది సంఘం ఎత్తబడిన తర్వాత. అంటే బుద్ధిగల కన్యకలు పెళ్లి విందులోనికి వెళ్ళిన తర్వాత, బుద్ధి లేని కన్యకలు చీకటిలోనికి వెలుపడలోనికి త్రోయబడిన రాయి ఉంటుంది. అక్కడ వారికి ఏముండదంట, శ్రమ. అంటే సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీదకి శ్రమలు వస్తున్నప్పుడు చూడండి ఎట్లా ఉన్నది, సేమ్ అబ్రహాము లాగా. అబ్రహాం దగ్గర ఎవరున్నారు, దేవుడు ఉన్నాడు. ఆయన మానవ రూపం ప్రత్యక్షమైండు, వారితోటి కాలం గడుపుతా ఉన్నాడు. కానీ సొదొమ గొమొర్రా అనే బుద్ధి లేని కన్యక నిలువెచ్చని సంఘము ఏమైనది, అగ్ని గంధకములతోటి దహించబడతా ఉన్నది. ఇప్పుడు అబ్రహాము రాజ సంతానం, అబ్రహాంకు సహజ సంతానము కూడా ఉన్నది. అబ్రహాంకు సహజ సంతానం అదేంటిది, ఇస్మాయేలు. వాగ్దాన పుత్రుడు ఇస్సాకు, అంతేనా? వాగ్దానం చేసిన పుత్రుడు ఇస్సాకు, అతను రాజ సంతానం. కానీ అబ్రహాముకు మరియు హాగరుకు పుట్టిన సంతానము ఇస్మాయేలు. అదెవరు, సహజ సంతానం, ప్రకృతి సంతానం. అది వాగ్దానం చేసిన ద్వారా పుట్టిన వాడు కాడు, ఇస్మాయేలు. బాగా గమనించండి. కాబట్టి ప్రతి రాజ సంతానము క్రీస్తు ద్వారా వచ్చును. ఇప్పుడు ఆ రాజ సంతానం నుంచి వచ్చిన వాడు యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన ఆత్మ మూలముగా ఆయన మనం అంగీకరించి బాప్తిసం పొంది తిరిగి దేవుని మూలంగా మనం పుట్టాము. కాబట్టి
విశ్వాసము ద్వారా మనం ఏమైనాము? రాజ సంతానమై ఉన్నాము. ఏమైనాము? రాజ సంతానం. ఇప్పుడు రాజ సంతానం అంటే అబ్రహాం దగ్గరికి ప్రభువు వచ్చాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. దేవుడు అతనికి ఇచ్చిన వాగ్దానం బట్టి మనం అబ్రహాం వద్దకు వచ్చేదము. చివరి దినములో ఆయన పునరుద్ధరించుచున్నదే రాజ సంతానము. ఈ చివరి దినాల్లో ఆయన ఏం చేస్తా ఉన్నాడంట? రాజ సంతానాన్ని పునరుద్ధరిస్తా ఉన్నాడండి. ఆ గురుతును అతడు పొందాడు. మరి అది రాజ సంతానమే. లోతు దినములో జరిగినట్లు మనుష్య కుమారుడు రాకడ యందును జరుగును అని నూతన నిబంధనలు ప్రభువే చెప్తా ఉంటాడు. రాజ సంతానము బయటికి పిలువబడినది. దేవుని మహిమ కలుగును గాక. మరియు రాజ సంతానము ఖచ్చితంగా క్రమం ప్రకారము వాటి వాటి స్థానములో ఉంచబడినది. మరి దేవుడు తన వాగ్దానంతో దిగి వచ్చి అదే సంగతిని ప్రత్యక్షపరుచుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇస్సాకు అనే రాజ సంతానం లేకపోతే వాగ్దాన కుమార్ రాకముందు ఇక్కడ అబ్రహాముకు అది చివరి గుర్తు. హల్లెలూయా, అంతేనా? అది చివరి గుర్తు. ఇప్పుడు మనము వాగ్దాన కుమారుని కొరకు చూచుట లేదా? ఇప్పుడు సంఘము అనే అబ్రహాము ఆ సంతానము ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాము? వాగ్దాన కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు కోసం ఇప్పుడు మనం ఎదురు చూస్తా ఉన్నాం. అక్కడ అబ్రహాము శారా ఎవరి కొరకు ఎదురు చూస్తా ఉన్నారు? ఆల్రెడీ వాగ్దానం చేయబడిన రాజకుమారుడు కొరకు, వాగ్దాన కుమారుడు కొరకు ఎదురు చూస్తా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మనము యేసుక్రీస్తు రెండవ రాకడ అనే వాగ్దాన కుమారుడు అయిన యేసుక్రీస్తు కొరకు మనము ఎదురు చూస్తా ఉన్నాం. హల్లెలూయా. దేవుని కుమారుడు తిరిగి వచ్చుట, దాని కొరకు ఈ దినం మనం ఎదురు చూస్తా ఉన్నాం. ఆడ సంఘమైనటువంటి అబ్రహాము ఆయన భార్య వాగ్దాన కుమారుడు కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. రాజ సంతానము వాగ్దాన కుమారుని కొరకు ఎదురు చూస్తున్నది. అబ్రహాము సంవత్సరాలన్నిటి గుండా ఆ యొక్క వాగ్దానం చేయబడిన కుమారుడికి ఎదురు చూస్తున్నట్లుగా, వాక్యమును పట్టుకొని ఉన్నట్లుగా రాజ సంతానం కూడా అట్లే చేయుచున్నది. 25 సంవత్సరములకు మునుపు వాగ్దాన కుమారుడు ఇస్సాకు పుట్టేటప్పటికి 25 సంవత్సరాల ముందు ఏమి ఇవ్వబడింది? వాగ్దానం ఇవ్వబడింది, నీ కుమారుడు పుడతాడు. ఆ వాక్యమును అబ్రహాం అట్లే పట్టుకొని ఉన్నాడు. మరి మనకు 2025 సంవత్సరముల ముందు నేను మళ్ళీ మీ కొరకు తిరిగి వస్తాను, మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తాను నా యుద్ధం ఉంచడానికి. నేను మధ్యాకాశంలో మీరు నన్ను కలుసుకుంటారు, మిమ్మల్ని తీసుకుని మధ్యాకాశంలోకి వస్తాను. అదే రెండవ రాకడలకు ఎత్తబడుట. మరి ఈ వాగ్దానం నుంచి ఎన్ని సంవత్సరాలు అయింది? అయినా మనం ఆ వాగ్దానాన్ని పట్టుకొని అపోస్తుల కాలం నుంచి మొదలు పెట్టుకుంటే ఈ 7వ సంఘ కాలం వరకు ఆయన వస్తున్నాడు, ఆయన వస్తున్నాడు, ఆయన వస్తున్నాడు అని మనం ఏం చేస్తా ఉన్నాము? అదే వాక్యాన్ని పట్టుకొని మనము ఎదురు చూస్తా ఉన్నాం. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అలా ఎదురు చూసినప్పుడు అబ్రహాంకి ఏమైంది? ఆ ఎదురు చూపు అన్నది నిరీక్షణ ఫలించి ఒకరోజు వాగ్దాన కుమారుడు ఇస్సాకు కలిగి. ఇప్పుడు మనం కూడా 2025 సంవత్సరం నుంచి రాజ సంతానం మనం వాగ్దాన కుమారుడు కొరకు యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తా ఉన్నది సంఘము. ఆయన వస్తాడు, ఆయన వస్తాడు, ఆయన వస్తాడు. ఆ నిరీక్షణను, ఆ వాక్యం ఎవరైతే హృదయంలో గట్టిగా నమ్మి పట్టుకొని ఉన్నారో, ఇంకా మళ్ళీ ఆ వాక్యాన్ని కానీ లేకపోతే అది జరగదులే అనే సందేహం కానిటువంటిది ఏమి లేకుండా ఉన్న వ్యక్తికి ఏం దొరుకుతుంది? ఆ ఎత్తబడుటలో పైకి వెళ్ళిపోతా ఉంది. అబ్రహాం సందేహపడకుండా అలానే కాసుకున్నాడు కాబట్టి వాగ్దాన కుమారుణ్ణి పొందుకున్నాడు. అదే అనమాట మనం చేయాల్సింది, వాక్యమును పట్టుకొని ఉన్నట్లుగా. ఈ దినము రాజ సంతానమైన మనము కూడా అట్లే చేస్తున్నాము. అదండి
ఇచ్చి ఇన్ని సంవత్సరాలు యేసుక్రీస్తు వస్తాడు 2020 సంవత్సరాలు చెప్తున్నాను లేరా, ఇంకా 100 సంవత్సరాలు ఆయన రాడు అని మనము అనుకుంటున్నామేమో. కానీ ఒక దినం తప్పకుండా జరుగుతుందండి. అబ్రహాము అందుకే దేవునికి ఏమైనాడు? ప్రవక్త అయ్యున్నాడు, స్నేహితుడు అయ్యున్నాడు, విశ్వాసులకు తండ్రి అయ్యున్నాడు. ఇంకా ప్రపంచ జనాభాలో అందరికీ ఆశీర్వాదకరముగా ఉన్నాడు. ఎందుకంటే ఏం జరగని నాకు ప్రభు వాగ్దానం చేశాడు, అది ఎన్ని సంవత్సరాలని కానీ నేను దాని మీదనే నిలబడి ఉంటా. అది విశ్వాసం. హల్లెలూయా. చూడండి, మరియు ఆ విత్తనము ఈ రానున్న కుమారుడు ఎదురు చూచుచున్నది. ప్రభు యొక్క రాకడ కొరకు సంఘము మొదటి జాము గుండా, 2వ జాము గుండా, 3వ జాము గుండా, అలా 7వ జాము వరకు మరి రాజ సంతానం కొరకు ఇంకా ఇక్కడ మనం ఎదురు చూచుచున్నాము. మొదటి సంఘకాలం, 2వ సంఘకాలం, 3వ సంఘకాలం, 4వ సంఘకాలం, 5వ సంఘకాలం, 6వ సంఘకాలం, ఇప్పుడు 7వ సంఘకాలం నడుస్తుంది. ఈ కాలంలో అన్నిటిని కూడా ఎవరైతే తిరిగి జన్మించిన రాజ సంతానం ఉన్నదో వారందరూ కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు ఆయన కొరకు. ఆ వాగ్దానాన్ని అట్టనే పట్టుకొని ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక. ప్రభు రాకకు ముందుగా మనం దేనిని చూస్తాము, ఏమి జరుగును బాగా గమనించండి. మనం దేనిని చూస్తాము, ఏమి జరుగును? దేవుడు మన మధ్యకు దిగువచ్చి అబ్రహాము సంతానము చేసినట్లుగానే రాజ సంతానాన్ని కూడా చూపుచున్నాడు. ఇక్కడ మనం రాజ సంతానం అన్నప్పుడల్లా సంఘముని పోల్చుకోవాలి. హల్లెలూయా. అది అబ్రహామునకు మరియు అబ్రహాం సంతానమునకు, ఇక్కడ అది రాజ సంతానముతో పరిశుద్ధాత్మ రూపంలో దేవుడు మన మధ్య నివాసము చేయుచున్నాడు. అక్కడ మానవ శరీరముతోటి అబ్రహాముతోటి దేవుడు కొంత సమయము గడిపాడు. ఇప్పుడు ఎఫెసు సంఘ కాలము నుంచి లేకపోతే పెంతెకొస్తు దినాన దేవుడు పరిశుద్ధాత్మకు దిగి వచ్చినప్పటి నుంచి ఆ ఎత్తబడేంత వరకు, లేక 2వ రాకడ అనే ఆ వాగ్దాన కుమారుడు వచ్చేంత వరకు దేవుడు మన పట్ల ఏ విధంగా జీవిస్తా ఉన్నాడు? పరిశుద్ధాత్మ రూపములో. ఆమేన్. హల్లెలూయా. అక్కడ ఎలా జీవించాడు? శరీర రూపంలో వచ్చి అబ్రహాం తోటి కొంత సమయం జీవించాడు. మనకు పరిశుద్ధాత్మ రూపంలో అదే దేవుడు జీవిస్తా ఉన్నాడు. బాగా గమనించండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇది వరకు అక్కడ చేసిన కార్యములు చేయొచ్చు స్పష్టము అదే అని చూపుతున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడిగా మన మధ్యలో ఉండి, మనలో ఉండి అదే హృదయ రహస్యాలను మనసులను వివేచిస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన సేవకులు ఎంతగా ఆ యొక్క సువార్త అన్నది చేస్తూ ఒక్కొక్కరి యొక్క హృదయ రహస్యాలను, సాధక బాధలను అన్నిటిని కూడా దేవుడు పరిశుద్ధాత్ముడు వారిలో నుండి బయలుపరుస్తా ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఇంకొంచెం మనం చూద్దాం. దీని తర్వాత జరగవలసిన విషయం ఏమిటి? వచ్చాడు ఇప్పుడు మన పరిశుద్ధాత్ముడుగా మన మధ్యలో ఉన్నాడు, మనతో సహవాసం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ శరీరధారిగా అబ్రహాం తోటి సహవాసము చేశాడు. దీని తర్వాత జరగవలసిన విషయం ఏమిటి? వారు రాజ సంతానం పొందక ముందు, చూడండి, అంటే ఇస్సాకు అనే వాగ్దాన కుమారుణ్ణి పొందక ముందు బాగా గమనించాలి. భౌతికంగా అబ్రహాము మరియు శారాకు ఒక అద్భుతము జరగవలసి ఉన్నది. ఇక్కడ వినాలమ్మా, ఏంటిదంట? భౌతికంగా శారాకు మరి అబ్రహాముకు ఒక అద్భుతము జరగవలసి ఉన్నది. ఆ రాజ సంతానము అనే ఇస్సాకు రాకముందు, ఆ సంతానం పుట్టక ముందు, హల్లెలూయా, బైబిల్ చెప్తున్నది అబ్రహాము శరీరము మృతతుల్యమైనదని, ఆమె గర్భము ఉడిగిపోయినదని బైబిల్ చెప్పుచున్నది. ఇప్పుడు మనం చదువుకున్నాం, అక్కడ లేఖనములు ఏముందో చదవన్నాము. కింద మన 10వ వచనం వారు చదవండి గట్టిగా. 10వ వచనం 18, 10. బహుకాలం గడిచిన వృద్ధులై, ఇంకా చదవండి. శ్రీధర్మము శారాకు నిలిచిపోయింది. మరి వాగ్దాన కుమారుడు ఎట్లొస్తాడు అంటే ఒక అద్భుతము జరగవలసి ఉన్నది. హల్లెలూయా. జాగ్రత్త గమనించాలి.
అబ్రహాము శరీరం మృతతుల్యమైనది, ఆమె గర్భము ఉడిగిపోయేదని బైబిల్ చెప్పుచున్నది. వాగ్దాన కుమారుడు అనగా రాజకుమారుడు పొందక ముందు అక్కడ ఒక భౌతికమైన మార్పు జరగవలసి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. వాగ్దాన కుమారుడు ప్రత్యక్షం కాకముందు వారి శరీరంలో ఒక భౌతికమైన మార్పు జరగవలసి ఉన్నది. వాగ్దాన పుత్రుడు ప్రత్యక్షము కాకముందు ఆయన ఏమి చేశాడో మనము గమనించాలి. ప్రభు ఏం చేశాడో గమనించాలండి. కొంత మీకు నేను తెలుపుతున్న, జాగ్రత్తగా వినండి. దేవుడు అబ్రహాము మరియు శారాతో ఏమి చేశాడో తన సంఘము యొక్క మాదిరిని వారికి చూపుతున్నాడు. ఇక్కడ కూడా సంఘానికి మాదిరి ఉందంట. ఆ అద్భుతం ఏంటిదన్నది ఇప్పుడు మనం తెలుసుకోబోతా ఉన్నాం. హల్లెలూయా. అది సంఘానికి ఎట్లుందంట? మాదిరి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు బాగా గమనించండి. దేవుడు అబ్రహాము మరియు శారాతో ఏమి చేశాడో తన సంఘమునకు మాదిరిని వారికి చూపుచున్నాడు. అదేంటంటే ఆయన వారిద్దరిని యవనస్తుడుగాను యవ్వనురాలుగాను మార్చివేశాను. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఏమో రాయబడినది? బహుకాలము గడిచిన వృద్ధులు, శ్రీధర్మం ఉడిగిపోయింది. మరి ఎలా పిల్లలు పుడతారు? ఎలా వారు శక్తి పొందుకుంటారు అంటే ఇప్పుడు ఏమైందంట? వారి శరీరము మార్చివేశాడండి ఆ సమయంలో. ఆమేన్, హల్లెలూయా. వారిని యవనస్తుడు యవ్వనురాలుగాను మార్చివేశాను. ఇది ఒక మిస్టరీ అండి. ఇది బైబిల్ గ్రంథంలో ఉండదు. ఏం జరిగింది అసలు అక్కడ? ఇప్పుడు చూద్దాం. మనకు బైబిల్ కొంత వివరణ అనేది, ఇది కరెక్ట్ అని చెప్పడానికి కొంత వివరణ మనం దొరుకుతా ఉంది. నిశ్చయముగా అబ్రహాం యొక్క ప్రతి బీజమునకు ఆయన చేయబోనట్లుగా ఆయన వారిని తిరిగి యవనస్తులుగా చేశాను. మరి వారిని యవనస్తులుగా చేస్తే ఆ వాగ్దాన కుమారుని పొందుకోబోయే ముందుగా మనం కూడా యేసుక్రీస్తు వాగ్దాన కుమారుడిని మధ్యాకాశం కలిసిపోయే ముందుగా మనమేం కావాలి? మనము కూడా యవనస్తురాలుగా యవనుడిగా మారాలండి. ఆమేన్, హల్లెలూయా. మనం కూడా అదే విధంగా మారాలి. బాగా గుర్తుపెట్టుకోండి. నీవు ఎంత వృద్ధుడైనప్పటికీ, నీవు ఎంత ఇరిగిపోయినప్పటికీ పర్వాలేదు, ఒక దినము రాబోతున్నది నీవు మరలా అందముతో ప్రకాశించుచున్న యవనస్తుడుగా యవనురాలుగా నీవు ఉంటావు. అది నిజమండి. ఆమేన్, హల్లెలూయా. ఎట్లా ఉంటానాయి అంటే రెండవ రాకలో జరిగేదేంటిది? నీ శరీర మార్పు. నువ్వు అప్పటికి నీ శరీరం మొత్తత్వం అయిపోయి నువ్వు చనిపోయావు, నువ్వు పాతి పెట్టబడ్డావు, ఇంకొక భూమిలో కలిసిపోయింది. కానీ మొదట లేచేది ఎవరు? క్రీస్తునందు మృతులైన వారు. ఆ మీదట సజీవులైన వారు శరీరం మార్పు. వారు ఆ యొక్క సమాధుల నుండి శరీర మార్పు. భౌతికమైన శరీరం విడిచి ఏ శరీరం ధరించుకుంటున్నామో మహిమ శరీరాన్ని ధరించుకుంటున్నాం. అప్పుడు పరలోకంలో వృద్ధులు అనేవారు ఉండరండి. కట్టె పట్టుకొని నడిచేవారు ఉండరండి. పసిపిల్లలు అనేవారు ఉండరండి. హల్లెలూయా. విజయాల పరిపాలన ఉంటారు కానీ పరలోకమందు ఉండరండి. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకంటే వెయ్యేళ్ల పరిపాలన భూమి మీద జరిగేది కాబట్టి. కానీ పరలోకమందు పసిపిల్లలు అన్నది ఉండరు, అందరు యవ్వనస్తులే. ఎలా అంటే ఆ యొక్క ఏదైనా తోటలో ఆదాము అవ్వ ఏ విధంగా చేయబడ్డారు? పసిపిల్లలుగా చేయబడరా? లేకపోతే వృద్ధులుగా చేయబడరా? లేదంటే వాళ్ళు యవనస్తులుగా చేయబడ్డారు. దేవుని మహిమ కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఏమేమి మార్పులు చేర్పులు అక్కడ జరిగినాయో. అది సంఘముకు మాదిరికరం. ఎంత పోలికో ఒక్కసారి మీరు దాన్ని లోతుగా ఆలోచన చేయండి. ఎంత ఉన్నది ప్రభు వారి తోటి ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఇతను మన తోటి ఉన్నాడు. వారి హృదయ రహస్యాలను, వారి హృదయములు అనుకున్న దాన్ని బయటికి చెప్పి అది కరెక్ట్ కాదు అని ఆమె భయపడిపోయింది. ఇప్పుడు మనకు కూడా దేవుడు పరిశుద్ధాత్మ మనలో ఉన్న పాపాన్ని, మనలో ఉన్నటువంటి ఆలోచన అన్నిటిని బయట పెట్టి మనం పశ్చాత్తాపం చెందేటట్టుగా చేస్తా ఉన్నాయి. తర్వాత దేవుడు ఆల్రెడీ మనకు వాగ్దానం ఇచ్చాడు, నీకు కుమారుడు కలుగుతాడు. ఆల్రెడీ మనకు వాగ్దానం ఇచ్చాడు, యేసుక్రీస్తు రాజకుమారుని మీకు ఇస్తాను. ఆయన త్వరలో రెండవ రాకడలో రాబోతున్నాడు. ఆయన రాబోయే ముందుగా, వాగ్దానం కుమారుడు రాబోయే ముందుగా ఆ అబ్రహాముకు శారాకు ఏం కావాలి? బలము కావాలి. బలము కావాలి. పరిశుద్ధాత్మ శక్తి మనలో
ఉండాలి. అప్పుడే నీ శరీరం బయటికి లేయగలదు. మార్పు చెంది నీ శరీరం బయటికి లేయగలదు. సజీవులుగా ఉండే ఆ శరీరం మార్పు చెంది యవనస్తుడు యవనాలను ప్రభువును సంధించగలరు. అట్లనే వాగ్దానం ఇస్సాకు రాబోయే ముందుగా వీళ్ళే కావాలి, బలము పొందుకోవాలి. కాబట్టి నూతన నిబంధన అంటే అబ్రహాం బలము పొందేను. అది రహస్యం అండి. బలం ఎట్లా వస్తుంది? యవనస్తుడు ఉంటేనే బలం. వారి శరీరంలో బలము పొందుకునే అంటే వారి శరీరం మార్పు చెందెను, వారు యవనస్తులుగా మారెను. ఇప్పుడు యవనస్తులు వాళ్ళు మారారా మారలేదా అన్నది కూడా మనం చూద్దాం. కొంచెం ఓపిక పట్టుకోండి. ఇప్పుడు ప్రవక్త ఈ విషయాలన్నీ చెప్పుచూ ఒక డాక్టర్ తోటి మాట్లాడుతూ ఉన్నంట. అయ్యా నాకు చెప్పండి, నేను భోజనం చేయనప్పుడల్లా నా జీవితమును నూతన పరుచుకుంటున్నాను. డాక్టర్ అన్నాడంట, అవునండి అది నిజం. అప్పుడు నేనన్నా, మనము భూమి యొక్క ధూళిలో నుండి చేయబడినామని దేవుడు చెప్పాడా అయ్యా అని. అప్పుడు డాక్టర్ అన్నాడు, అవును అది కూడా నిజమైన డాక్టర్ అన్నాడు. అప్పుడు ప్రవక్త అంటుండు, మనము తిను కూరగాయలు, మాంసము తదితరములన్నీ కూడా మట్టి నుండే పుట్టి ఉన్నాయి. అవును కదా, ప్రతిదీ మట్టి నుండే. నీవు విటమిన్లు కావాలని మనం తింటా ఉంటాం. అవన్నీ కూడా పొటాషియం, కాల్షియం మరి మొదలగా అన్ని ఎక్కడ ఉన్నాయి? మట్టిలోనే ఉన్నాయి. మట్టి నుండి నువ్వు ఇనుముని తీస్తావు, మట్టిలో నుండి రాగిని తీస్తావు, మట్టిలో నుండే ప్రతి లోహాన్ని నువ్వు తీస్తావు. అన్ని కూడా మట్టిలోనే ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి వాటిని నువ్వు తిన్నగా భూమిలో నుండి తెచ్చుతున్నావు. ఎక్కడ నుండి తెస్తున్నావు? భూమిలో నుండే తెస్తున్నావు. ఇప్పుడు మనకిన్న ప్రతిది కూడా ఒకప్పుడు ఎక్కడ ఉన్నది? భూమిని, మట్టిలో రకరకాలుగా. దేవుని మహిమ కలుగును గాక. కాకపోతే వాటిని ఏ విధమైన ప్రాసెస్ చేయాలో ఆ విధంగా ప్రాసెస్ చేసినప్పుడు అప్పుడు ఒక వస్తువు అన్నది బయటపడతా ఉన్నది. ఒక దృశ్య రూపంలోనికి మనము తీసుకొని వస్తున్నాం. ఇప్పుడు చూడండి, మరి నువ్వు భూమి యొక్క మట్టి నుండి చేయబడినావు. మరి మనం కూడా ఎక్కడి నుంచి చేయబడ్డాం? భూమి యొక్క మట్టి నుండే కదా ఆదామును చేసింది. దేవుడు ముందు దానిని ఆ రీతిగా సృజించాను. భూమిని ఏం చేశాడట? అన్నిటికూ సరిపడబోయే ముందుగానే దేవుడు భూమిని సృజించాడు. కాబట్టి మనకి ఏమి రాయబడి ఉంటుంది? ఆది యందు భూమిని ఆకాశమును దేవుడు చేశాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును చేశాను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దాంట్లో సమస్తం పెట్టి దాని ద్వారా ఇదంతటినే తీసుకొచ్చాడండి. హల్లెలూయా. ఆయన అన్నాడు, దాని గురించి నాకేం తెలియదండి. దేవుడే భూమిని చేశాడంటే దాని గురించి అయితే నాకేమీ తెలియదని. కానీ నువ్వు ఆహారం తినుచున్నావని నాకు తెలియను, అది నీ శరీరం నిర్మించుచున్నది అని ఆయన అన్నాడు. ఆహారం తింటాం మాత్రము నాకు తెలుసు, అది నీ శరీరాన్ని నిర్మిస్తున్నదని నాకు తెలుసు. నేనన్నాను, మిమ్మును ఒక ప్రశ్న అడుగుతాను. హల్లెలూయా. నేనన్నా, డాక్టర్ గారు నేను మిమ్మల్ని ఒకటి అడగగోరుచున్నాను, దాన్ని మీరు నాకు వివరించండి. అప్పుడు డాక్టర్ అన్నాడు, మంచిది. డాక్టర్ అంటుండు, శాస్త్రీయంగా రుజువు కానిది ఏదైనా నిజము కాదు. డాక్టర్ ఏమన్నాడంట? శాస్త్రీయంగా రుజువు అయితేనే వాళ్ళు నమ్ముతారు. అలా రుజువు కానిది నేను నమ్మను, అది నిజము కాదు అని డాక్టర్ అన్నాడు. ప్రవక్త అంటున్నాడు, శాస్త్రీయంగా రుజువు కానిది సత్యము కాదండి. అన్ని ఆ విధంగా శాస్త్రీయంగా రుజువు చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. ఆ విధంగా ఏమీ లేదు. జీవితంలో నిజమైన సంగతులు మాత్రమే శాస్త్రీయంగా రుజువు చేయలేము. బాగా గమనించండి, జీవితంలోనే నిజమైన సంగతులు మాత్రమే శాస్త్రీయంగా రుజువు చేయలేము. అవి ఏంటంటే ప్రేమ. నీలో ప్రేమ ఉందని శాస్త్రీయంగా రుజువు పరుచు. ఎవడి వలన అవుతుందా? సంతోషం నీలో ఉంటుంది. ఈ సంతోషం ఉన్నది, అవునా కాదా? అది సత్యం. ఇప్పుడు నీకు శాస్త్రీయంగా రుజువు పరిస్థితి దాన్ని నమ్ముతానంటే నీలో ఉన్న సంతోషాన్ని ఏ శాస్త్రీయంగా నువ్వు దాన్ని కొలిచి సంతోషం ఉందని చెప్పగలవు? హల్లెలూయా. సమాధానము, దీర్ఘశాంతము, సాత్వికము, సహనము, విశ్వాసము శాస్త్రీయంగా దీన్ని నాకు రుజువు చేయండి అని ప్రవక్త అడిగాడు. ఆమేన్, హల్లెలూయా. ఇవేమి శాస్త్రంగా రుజువు చేయలేవు ఆయన అన్నాడు. అయితే రుజువు చేయాలంత మాత్రం నీవు లేవా? ప్రేమ లేదా, సంతోషం లేదా, సమాధానం లేదా, దీర్ఘశాంతం లేదా,
సాత్విక సహనం, విశ్వాసం, ఇవన్నీ ఏంటి? శాస్త్రం రుజువు చేస్తేనే నువ్వు నమ్మేది. మరి ఇవన్నీ నమ్మవా? ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇది కూడా సత్యమే కదా. మరి ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇవి ఉన్నట్టుగా నువ్వు నమ్మాల్సింది. కాబట్టి దేవుడు ఈ భూమిని చేశాడు, దాంట్లో సమస్తాన్ని పెట్టి ఉన్నాడండి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇది యథార్థమై ఉన్నది. విశ్వాసం ఈ కార్యములను చూస్తుంది. మీరు చూసే ప్రతిదీ భూమి నుండి వచ్చినదే. తల్లి భూమి నుండి వచ్చి తిరిగి అదే విధంగా వెళుతుంది. ఇప్పుడు మనం తల్లి నుండి బయటికి వచ్చినామంటే, భూమి నుండి బయటికి వచ్చాం, మళ్ళీ తిరిగి మన్నైపోతా ఉన్నాం. అదే భూమికి మనము చేరుతా ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక వివరణ చూడండి, జాగ్రత్త. ఇక్కడ వినాలండి పిల్లలు. డాక్టర్ తోటి మాట్లాడుతూ ఉండు. ప్రవక్త, మిమ్మల్ని కొంత అడగగోరుచున్నాను. నేను తినుచున్న ఆహారము 16 సంవత్సరముల దాకా నేను తింటూనే ఉన్నా. నేను చిక్కుళ్ళు, దుంపలు, రొట్టె, మాంసం మొదలుగా తింటా ఉన్నా. అవి తింటా ఉన్నప్పుడు చిన్నప్పుడు ఆలోచించి తింటుంటే నేనేమవుతా ఉన్నా? శరీరము వృద్ధి చెందుతా ఉంది. వృద్ధిలోనికి వచ్చిన పెద్దవాడినైనా, బలిష్ఠుడుగా అయినా. హల్లెలూయా. అంటే డాక్టర్, అవును అది నిజము, అది నీ జీవితాన్ని నూతన పరుచుకుంటా ఉన్నావు. దినదినము నూతన పరుస్తూ ఉంటుంది. అది చిన్నప్పుడు ఉన్న రూపురేఖలు మారిపోతే ఎవరసలు వచ్చారు, ఎంత ముఖ కౌలికలు, ఆ శరీరం మార్పు అంతా జరుగుతుంది. దాన్ని ఏంటిది? నూతన పరుచుకోవటం. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు గమనించండి, అది నిజమని అతను ఒప్పుకున్నాడు. నువ్వు నూతన పరుచుకున్న నువ్వు జీవితాన్ని అన్నాడు. ఇప్పుడు ప్రవక్త అవుతుండు. అది ఎందుకని 22 సంవత్సరాలు దాటిన తర్వాత బాగా గమనించాలి. చిన్నప్పటి నుంచి 16-18 సంవత్సరాల దాకా తింటున్నప్పుడు ఏమో నీ శరీరాన్ని నువ్వు వృద్ధి చేసుకొని ఎదగలడానికి సహాయపడింది. అదే 22 సంవత్సరాలు వచ్చిన తర్వాత నువ్వు ఎంత తినినప్పటికీ ఇక బలహీనుడు అవుతూ, ముసలివాడు అవుతూ, దినదినము కుషించిపోతూనే ఉన్నావు. ఏంటిది అది? మరి ఇదే ఆహారం నేనేం చేసింది? సంవత్సరం నుంచి, లేదా చిన్నపిల్లగారి నుంచి 18-19 సంవత్సరాలు నిన్ను ఎదగనిచ్చింది. మరి అదే ఆహారం ఆ తర్వాత నుంచి రోజు రోజుకు ఎంత తింటున్నా, అప్పటికంటే ఇంకెంత తింటున్నా కృషించిపోవటం మొదలు పెడతాం, బలహీనమవటం మొదలు పెడతానే ఉంటుంది మెల్లిమెల్లిగా. కాదా? హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. దాని గురించి ఆలోచించండి డాక్టర్ గారు అని ప్రవక్త అన్నాడట. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన ప్రవక్త డాక్టర్ గారికి ఒక ఉదాహరణ చూపిస్తా ఉన్నాడు. ఈ బాటిల్ నిండా నీళ్లున్నాయి. ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాడు. బాగా ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాడు. దానికి నీళ్లు పోస్తా ఉన్నాడు. అది నిండుతుంది ఫుల్గా నిండింది. అది 1 సంవత్సరం నుంచి 18-19 సంవత్సరాల వరకు తీసుకున్నది. నువ్వు తినే ఆహారం అంతా దాంట్లో పోసిన నీళ్ళన్నింటిని అది తీసుకుంది. దాని తర్వాత ఇంకా నువ్వు పోస్తా ఉంటే ఏమవుతుంది? అది కిందికి పడేస్తుంది. ఆ గ్లాస్ ఇంకా ఆ నీళ్ళను పట్టుకోలేదు, తీసుకోలేదు. హల్లెలూయా. అది కిందికి జారిపోవటము ప్రారంభిస్తుంది. దానిలోనికి నువ్వు ఎంత నీరైనా పోస్తూనే ఉండు, అది నిండిన తర్వాత అదంతా ఏమవుతుందంట? కిందికి జారిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. చిన్నప్పుడు కంటే ఇప్పుడు పెద్దవాడైన తర్వాత నేను 100 రెట్లు ఎక్కువ తింటున్నా. నేను ఎంత తిన్నప్పుడు లెక్కలేదు. నేను ఇంకా బలహీనుడు రుద్రుడు నవ్వుతున్నాను. చివరికి నేను ఎండిపోయి చనిపోవదును. ఎందుకు? అది దేవుడు చేసిన నిర్ణయము. దానిని నువ్వు శాస్త్రంగా రుజువుపరిచి ఎందుకు జరుగుతుందని. హల్లెలూయా, ఎంత చక్కని వివరణ డాక్టర్ మైండ్ గురించి. డాక్టర్కు శాస్త్రీయంగా రుజువుపరిచేది కాదు, విశ్వాసము ద్వారా దేవుడు ఉన్నాడు, విశ్వాసము ద్వారా గొప్ప కార్యములు చేశారని పరిశుద్ధ గ్రంథములో ఉంటుంది. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఏంటంటే అది దేవుడు చేసిన నిర్ణయము. దాన్ని మనం మార్చడానికి లేదని. గ్లాస్ నిండిన తర్వాత నువ్వు ఎంతైనా పోయి పడతది, నువ్వు శాస్త్రీయంగా దాన్ని ఏం చేయలేవు. ఇంకా దాన్ని రుజువుపరచలేవు. ఎందుకు కింది పోతుందంటే అది కింది పోతుంది అంతే. అది ఫుల్ అయిపోయినది. అట్లనే 16-18 సంవత్సరాలు 19 సంవత్సరాలు మనము ఎదుగుదల నిలిచిపోయిన తర్వాత ఆ తర్వాత నువ్వు ఎంత తిన్నా ఏమవుతావో రోజు క్షీణించి చివరికి వృద్ధుడై చనిపోవాల్సిందే. హల్లెలూయా,
దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి బాగా గమనించండి, దేవుని వాక్యం పంక్తుల మధ్య మనం చదువుకోవాలి. పంక్తులు అంటే ఇక్కడొక కొంచెం, ఇక్కడొక కొంచెం, ఇక్కడొక కొంచెం. దేవుని వాక్యం అదే చెప్తుంది. దేవుని వాక్యం మీకు అక్కడ కొంత, ఇక్కడ కొంత మీకు దొరుకును. వాటన్నిటిని మనం ఒకసారి తీసుకొని వస్తే అప్పుడు ఒక దృశ్య రూపం అన్నది వస్తుంది. కాబట్టి దేవుని నామాన్ని, దేవుని వాక్యాన్ని పంక్తుల మధ్య మనం చదువుదాము. ఆ దేవదూతలు వారు విడిచి వెళ్ళిన వెంటనే సొదొమ దహించబడెను. చూడండి, ఆ దేవదూతలు ఇద్దరు సొదొమను విడిచిపెట్టిన వెంటనే ఏమైపోయింది? సొదొమ దహించబడదండి. ఆ తర్వాత బాగా గమనించండి జరిగిన సంగతి. అబ్రహాము, శారా, ఆ యొక్క తన యొక్క దాసురాలు ఆస్తిపాస్తులు అంతా కూడా మమ్రే దగ్గరికి లేరు. ఆ సింధూర వనములో ఇంకా వాళ్ళు లేరండి. వారు ప్రయాణం చేస్తూ గెరారు అనే ప్రాంతానికి వచ్చారు. బాగా గమనించండి, ఇంకొంచెం ఉన్నది. రేపు పిల్లలు ఎవరు కాల్ చేస్తున్నారు? ఎక్కడికి వచ్చారు? గెరారు. ఇప్పుడు మనం ఏం పొందబోతున్నామంటే, వాళ్ళు యవనస్తులైనరా కాలేదా రుజువు ఇక్కడ ఉన్నది. అక్కడ మనం 10లో ఏమో చదువుకున్నాం? బహువృద్ధులైనరి, శ్రీధర్మము ఉడిగిపోయింది. వృద్ధులు అంటే దాని అర్థం 100 సంవత్సరాలు అప్పటికి రాబోతా ఉన్నాయి. అబ్రహాముకు 90 సంవత్సరములు శారాకు ఉన్నాయండి. హల్లెలూయా. వారైతే సొదొమ, ప్రభు వీళ్ళతో మాట్లాడారు. ప్రభు వెళ్ళిపోయాడు. ఇద్దరు దేవదూతలు సొదొమకి వెళ్ళారు. లోతును వాళ్ళిద్దరు కుమారులను బయటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత సొదొమ గొమొర్రాను అగ్నిగంధకముతో కురిచేసింది, తగలబడిపోయింది. జాగ్రత్త వినాలి. అప్పుడు అబ్రహాము, శారా తన యొక్క బంధు అదంతా కూడా తీసుకొని ఎక్కడికి వచ్చారు? గెరారు అనే ప్రాంతానికి వచ్చారు. అదొక పెద్ద ప్రయాణం అండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఒకవేళ ముసలోళ్ళే అని అనుకుంటే, వాళ్ళ శరీర మార్పు పొందలేదు అని మనం అనుకుంటే, శారా ఎట్లా ఉండాలి? ముస్లామ. అబ్రహాం ఎట్లా ఉండాలి? ముస్లామే. ఇంత పెద్ద గడ్డం పెంచుకొని ఉండాలి. హల్లెలూయా. వారు దీర్ఘకాలం జీవించారని చెప్పడానికి బైబిల్ ఏం చెప్పటం లేదండి. హల్లెలూయా. వారి శరీరం మృతతుల్యమైనదని మనకు పరిశుద్ధ గ్రంథం చెప్తాము. వారు వృద్ధులని మనకు పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉన్నది. శ్రీధర్మం ఉడిగిపోయిందని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉన్నది. శ్రీధర్మం ఉడిగిపోయిందంటే ఇప్పుడున్న మన పరిస్థితుల్లో 50 సంవత్సరాలు అయితే శ్రీధర్మము ఉడిగిపోతుంది. 50 సంవత్సరాలు ముస్లామును ఎవరైనా ఇష్టపడతాడా? సరే, అప్పుడు ఆయుష్ ఎక్కువ ఉందండి అనుకోండి. అప్పుడు కాబట్టి ఎన్ని సంవత్సరాలు? 90 సంవత్సరాలు. వాగ్దాన కుమారుని పొందే దినానికి 90, అబ్రహాముకు 100. ఎలా ఉన్నారు? వృద్ధులని క్లియర్ గా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. హల్లెలూయా. మీరేం చేశారు? ఒక వృద్ధులే అనుకోండి, వారిద్దరు ఎక్కడికి వచ్చారు? వారి యొక్క బంధుగణము లేకపోతే మొత్తం తీసుకుని ఎక్కడ గెరారు అనే ప్రాంతానికి వచ్చారు. ఎక్కడి నుంచి? మమ్రే అనే స్థలము నుంచి, సింధూర వనములో నుంచి. హల్లెలూయా. ఇప్పుడు చూడు, అక్కడికి వచ్చాక ఆ గెరారు ప్రాంతాన్ని అబీమెలెకు అనే ఒక రాజు పరిపాలన చేస్తా ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి. ఎవరంట? అతను యవనస్తుడు. ఎవరతను? యవనస్తుడు. ఒక ప్రియురాల కోసం అతను ఎదురు చూస్తా ఉన్నాడు. ఎదురు చూస్తున్నప్పుడు ఈ కుటుంబం ఎక్కడికి వచ్చింది? ఈ గెరారు ప్రాంతానికి వచ్చింది. అబీమెలెకు రాజు పరిపాలన చేస్తున్నట్టు పట్టణానికి దగ్గరికి వచ్చాడు. అప్పుడు అతను శారాను చూశాడంట. ఏంటంట? శారాను. మరి ఆమె 90 సంవత్సరాల వృద్ధురాలైతే ఆ అబీమెలెకు ఈ శారాను ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. 90 సంవత్సరాల వృద్ధురాలని శారా ఎవరైనా ఇష్టపడతారా? రాజు. కానీ శారాను ఇష్టపడుతున్నాడు. దాని అర్థం ఏంటి? వారి శరీరము మార్పు చెందింది. ఆమె అందమైన యవన స్త్రీగా ఉన్నది. తర్వాత అబ్రహాము కూడా మార్పు చెందాడు శరీరం. ఆమె చక్కనిది. ఎవరు? శారా చక్కనిది అని రాయబడి ఉంటుంది అక్కడ. హల్లెలూయా. అప్పుడు అబ్రహాం అంటా ఉన్నాడు, శారా నువ్వు చాలా చక్కని దానివి. ఏంటంట? నువ్వు చాలా చక్కని దానివి.
ఇప్పుడు నీకు నేను భర్తనని ఈ రాజుకు తెలిస్తే నన్ను చంపివేసి ఆ స్త్రీని పొందుకోవచ్చు. అప్పుడున్న రాజులు ఏం చేస్తారు? మంచి అందమైన భార్యని కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ భర్తను చంపేసి ఆ భార్యను తీసుకొని ఉంటారు. మనం ఇన్ని చూడటం లేదు, కథలు చదవటం లేదు. అయితే ఇతనేమన్నాడంటే, నన్ను చంపబడకుండా, నేను చనిపోకుండా నేను నీ అన్నను నాకు చెల్లివని చెప్పు. ఎవరు అడిగితే ఏం చెప్పన్నాడు? నేను నీకు అన్నను, నీవు నాకు చెల్లివని చెప్పు. అదే చెప్పారు. ఆ దేశం ఎవరైనా మీరు అంటే, ఈమె నా అన్న, ఇతను, ఈమె నా చెల్లి, మేమేదో ప్రయాణం చేసుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చామండి అని చెప్తే, ఓహో నీ చెల్లే కదా, ఈ చెల్లి బాగుంది చెప్పేసి రాజు ఏం చేశాడు? ఈమెను మోహించి లేదా ప్రేమించి లేదా ఆమెను పెళ్లి చేసుకున్న కోరికతోటి ఈమెను రాజనగరానికి తీసుకుని వెళ్ళిపోయారండి. బాగా గమనించాలి. అంటే అక్కడ ఏం తెలుస్తుంది? ఆమె శరీరం మార్పు చెందింది. ఇక ఆమె 90 సంవత్సరాల వృద్ధురాలు కాదండి. వారు బలం పొందుకున్నారు. దేనికోసము? వాగ్దాన కుమారుని కంటానికి. ఆ వాగ్దాన కుమారుని కనాలంటే వీరి నడుములు ఏమి కావాలి? బలము కావాలి. ఆ యొక్క స్త్రీకి ఏమి కావాలి? స్త్రీ ధర్మం అన్నది కావాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ అబీమెలెకు ఆమెను ప్రేమి చాలా అందంగా ఉందని చెప్పేసి నా భార్యగా చేసుకుంటూ తీసుకొని పోయాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే అబీమెలెకును శారాను ముట్టనీయలేదు. ఆమేన్, హల్లెలూయా. శారాను ఏం చేశాడంట? అబీమెలెకును ముట్టవాడు. రాజండి, ఇల్లు కేవలం దారిలో నడుచుకుంటూ నార్మల్ గా ప్రయాణం చేసే ప్రయాణికులు, వారి దేశము కాదు. ఏం చేస్తారు వాళ్ళు? కానీ దేవుడు అబీమెలెకును శారాను ముట్టనీయలేదండి. లోపల రావాలి పిల్లలు, హల్లెలూయా. అప్పుడు అబీమెలెకుతోటి దేవుడు మాట్లాడాడు కలలో. అబీమెలెకుతోటి దేవుడు కలలో మాట్లాడాడు. అబీమెలెకు, ఆ స్త్రీ ఎవరో కాదు, అతని భార్య. జాగ్రత్తగా వినాలి, అతని భార్య. అతను ఎవరో కాదు, నా ప్రవక్త. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అతను ఎవరో కాదు, నా ప్రవక్త. ఆమె అతని భార్య, అతను ఆమెకు భర్త. నువ్వేమాత్రం ముట్టిన వాడి నువ్వు చచ్చిపోతావు. ఓ దేవుని మహిమ కలుగును గాక. కలలో మాట్లాడ పొద్దున్నే లేచి తన సేవకులతో ఈ విషయాలన్నీ చెప్పి, అబ్రహామా ఎంత పని చేసావయ్యా నువ్వు, పొరపాటు నేను ఆమెను ముట్టుకొని ఉంటే నేనేమయ్యేవాడిని? పాపము చేసేవాడిని. పాపం చేస్తే నా రాజ్యం లేకుండా పోతే నేను నశించిపోయేవాడిని, నా యొక్క రాజ్యంలో ప్రజలందరూ నశించిపోయారు. అప్పటికే ఆ రాజ్యములో ఎవరికి పిల్లలు పుట్టకుండా దేవుడు గర్భమును మూసేసాడంట. ఎంత చూడండి, భయపడిపోయి అబ్రహాంకు, ఏం పని చేసావా? నీ చెల్లిని భార్యను పట్టుకుని చెల్లి అని చెప్తావా? నువ్వేం పని చేసావా? నీ భర్తను పట్టుకుని మా అన్నాను అంటావా అని అంటే, అవునయ్యా నిజంగానే ఆమె నాకు చెల్లె వరుస అవుతుంది, నా తల్లి కూతురు కాదు కానీ చూడండి అన్న కూతురు అవుతుంది. అప్పట్లో అన్న కూతురును తమ్ముల కూతురులను కూడా అలా చేసుకునేవాళ్ళు. ఆ విధంగా ఆమె నాకు అక్క చెల్లి వరసే అవుతుంది, ఆమె నాకు భార్య అయినది, నేను మీకు దండం పెడతా అని 1000 రూపాయలు ఓలిలా లేకపోతే అపరాధ రుసుం, ఏమిటిది ఆమె తీసుకుని వచ్చినందుకు క్షమాపణ అడిగి 1000 రూపాయలు అపరాధ రుసుం ఇచ్చి, మీ చోటికి మీరు వెళ్ళి నీకు ఇష్టమైన చోట నువ్వు బతుకు హాయిగా, నిన్ను మేమేమి అనము. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అదేమిటి? వాగ్దాన కుమారుని పొందుటకు దేవుడు అబ్రహాము మరియు శారాను సిద్ధము చేయుచున్నాడు. దేవుని యొక్క దూత ప్రత్యక్షం తర్వాత ఈ విషయమును చూపుచున్నాడు. అట్లనే పరిశుద్ధాత్మ మనకు ఒక చిన్న గురుతును చూపుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. ఎలా ఉన్నాడు? 2-3 కూడిన చోటనే తప్పక ఉంటానన్నాడు. అది పరిశుద్ధాత్మ రూపం. సేమ్ అబ్రహాం దగ్గర ఉండే విధంగా చేశాడు. అదే వారి శరీరం మార్పు చెందించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యమైన దానిని ధరించును. అక్కడ అబ్రహాము శారాలు ఏం చేశారు? ముసలి శరీరాన్ని ఎవరి శరీరంగా దేవుడు మార్చివేశాడు. అదే విధంగా ఈ మర్త్యమైనది అమర్త్యమైన దానిని ధరించును. మనము వాగ్దాన కుమారుని కలుసుకొనుటకు మేఘముల మీద కొనిపోబడుదుము.
ఆ విధంగా మనం మన వాగ్దానకు మనం పొందుకోబోతా ఉన్నామని. దానికి ముందు మన శరీరము మార్పు చెందుతుంది. హల్లెలూయా. అమర్థమైన దానిని ధరించుకుంటుందండి. మనలో బలం ఉంటుందండి. అందుకే మనలో పరిశుద్ధాత్ముడు మనతో సహవాసం చేస్తా ఉన్నాడు. వారితో దేవుడు సహవాసం చేశాడు. హల్లెలూయా. అబ్రహాం రాజ సంతానం, దేవునికి మహిమ. హల్లెలూయా. ఏలైనగా వారు రెప్పపాటులో మార్పు చెంది మేఘాల మీద ఆయన కలుసుకుని పోబడుదురు. ఆ రీతిగా సదాకాలం మనం వాగ్దాన కుమారుతో ఉందుము. ఆమేన్. హల్లెలూయా. నేను దానిని ప్రేమించును. మీరు ప్రేమించరు ఆ విధంగా మనం వెళ్ళిపోవటం. ఆ విధంగా అబ్రహాం శారాలాగా బలం పొందుకొని నూతన శరీరంతో ఉండాలని మనం అనుకోవటం లేదా? దేవుడు మన దగ్గర ఉండాలని మనం కోరుకోవటం లేదా? పరిశుద్ధాత్మ రూపంలో ఆయన మన మధ్యలో సహవాసం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మీరు చేయి చాచి దాన్ని తీసుకొని దాని మీద నుండి దుమ్మును దులిపి వాటి వైపు చూడండి. ఆమేన్. హల్లెలూయా. ఈ విషయములన్నిటి బట్టి నాకు ఎంతో సంతోషం కలుగుతున్నది. మీరు చేయి చాచి చూడండి, ఈ కృపగల బంగారు ముక్కలతో బైబిల్ నిండి ఉన్నది. ఏంటంట? కృపగల బంగారు ముక్కలండి. ఒక్కొక్క వాక్యము, ఒక్కొక్క లేఖనం, ఒక్కొక్క వచనము ఒక బంగారు ముక్క. హల్లెలూయా. భక్తి చెప్తా ఉన్నాడు, కృపగల బంగారు ముక్కలతో బైబిల్ నిండి ఉన్నదంట. కాబట్టి ఆ బంగారు ముక్కల మీద మనం చేయి చాచి ఆ బంగారు ముక్కల మీద ఉన్నట్టు దుమ్మును దులిపి వాటి వైపు మనం చూడాలండి. హల్లెలూయా. అప్పుడు ఆ వాక్యం రాయబడిన ప్రతిదీ క్రీస్తునకు ప్రాతినిధ్యముగా ఉన్నది. ఏలైనగా దేవుని యొక్క సర్వ పరిపూర్ణత ఆరేందు నివసించను. హల్లెలూయా. ప్రతిదీ ఆయన వైపు చూపుచున్నది. పాత నిబంధనలు ప్రతిదీ శిలువ వైపు చూపుచున్నది, మరియు కొత్త నిబంధనలో ప్రతిదీ శిలువ వైపు చూపుచున్నది. అది నిజమండి. హల్లెలూయా. ఇంకొక చిన్న మాదిరి చెప్పుకుందాం, మనం ముగించుకుందాం. రిబ్కా ఆ చల్లని పుట్ట ఒంటెలకు ఎలా నీళ్లు పెట్టిందో ఒకసారి గమనించండి. ఎలియాజరు ఆమెను కనుగొన్నాడు. ఆ తర్వాత ఆమె తన ముఖమునకు ముసుగు వేసుకొనెను. ఎలా ఉండాలంట? మనము ముఖానికి ముసుగు వేసుకోవాలంట. అంటే లోకానికి మనము ఇక మనం పనులు చేయకూడదండి. హల్లెలూయా. ఆమెకు శిరస్సు లేదు. సంఘమైన శరీరానికి కూడా శిరస్సు లేదండి. మన శిరస్సు ఎవరైనారు? యేసుక్రీస్తు ఆయన. రిబ్కా శిరస్సు ఎవరైనారు? ఇస్సాకు అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, ఆమె తన శిరస్సు వద్దకు వెళ్ళుచున్నది. మనము ఎత్తబడి ఎక్కడికి వెళ్ళుచున్నామో? మధ్యాకాశంలో ఉన్నటువంటి మన శిరస్సు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తా ఉన్నాం. ఈమె కూడా ముసుగు వేసుకొని ఎక్కడికి వెళ్తున్నది? తన భర్త అయినటువంటి ఇస్సాకు వద్దకు వెళ్తా ఉన్నాం. హల్లెలూయా. ఎక్కడ? పొలములో. అదే పొలములు ఆయన ఆ వైపు ఉన్నాడు, అదే పొలములు ఈ వైపు ఉన్నది. ఎప్పుడైతే ఆయన చూసిందో ఏం చేసింది? ముఖానికి ముసుగు వేసుకుంది. పరిశుద్ధ గ్రంథమును వాక్యములో యేసుక్రీస్తు అనే భర్తను, యేసుక్రీస్తు అనే పురుషుణ్ణి మనము చూసాము. రిబ్కాగా మనం ఏం చేసుకున్నాము? ఈ లోకానికి మనం కనపడకుండా ముసుగు వేసుకున్నాము. ఆ ముసుగే పరిశుద్ధాత్మ అయి ఉన్నది. పరిశుద్ధాత్మతో మీరు ముద్రించబడుతుంది. అంటే మీరు ముసుగు వేయబడతారు. ఇక లోకంలో మనం ప్రేమించడానికి వీలు లేదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మన శిరస్సు ఎత్తుక ఆమె శిరస్సు ఎత్తుక వెళ్తా ఉన్నది రిబ్కా. ఆ శిరస్సు ఎవరైనారు? ఇస్సాకు అయినాడు. మన శిరస్సు ఎవరైనారు? యేసుక్రీస్తు. సంఘం అనే శరీరానికి శిరస్సు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఎత్తబడుటలో మనం ఆ శిరస్సు ఎత్తుకు వెళ్తా ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. ఇంకొంచెం పురుషునికి తన్ను తాను అప్పగించుకోవటము. ఎందుకు వెళుతున్నది స్త్రీ? పురుషునికి తన్ను తాను అప్పగించుకుంటాను కదా. అది స్త్రీ యొక్క స్వభావము. బాగా గమనించాలి. స్త్రీ యొక్క స్వభావం ఏంటిదంట? పురుషునికి సంపూర్ణంగా తన్ను తాను అప్పగించుకోవటం. అలాగే క్రీస్తుకు ఆయన చిత్తమునకు తను తాను అప్పగించుకోవటమే సంఘం యొక్క స్వభావం అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కేవలం అప్పగించుకో. ఆమెకు తన సొంత ఆలోచన ఉన్నది లేదు. మరొక మాట కాక ఆయన మాటని ఆమె తీసుకొనును. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మన మాట కాదండి, లేక మనం కాదు, ఆయన మాట పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. హల్లెలూయా. ఆయన మాటను మనం తీసుకోవాలి. ఎందుకంటే ఆయన మనకు శిరస్సై ఉన్నాడు.
ఆమేన్, హల్లెలూయా. కాబట్టి హవ్వ అది చేసి ఉన్నట్లయితే, అంటే దేవుని వాక్యాన్ని ఆమె తీసుకున్నట్లయితే ఎన్నడూ మనము సన్నిపోయి ఉండేవారము కాదండి. ఆమె తర్కములను విన్నది. కానీ నిజమైన క్రీస్తు వధువు క్రీస్తు యొక్క నాయకత్వమును వాక్యమును తీసుకొనును మరియు దేవుని మాటను మాత్రమే నమ్మెను. అది నిజమైన పునరుద్ధరించబడిన వధువై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయన కొరకు ఎదురు చూస్తున్న దీన హృదయముల దగ్గరకు ఆయన వచ్చును. ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తూ దీన హృదయములు ఉన్నారో వారి వద్దకు దేవుడు వస్తా ఉన్నాడు. మరియు ఈ రాత్రి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచారం చేయించున్నాడు. అది నిజమండి. ఎందుకంటే ఆయన నామం ఇద్దరు ముగ్గురు కూడించడానికి తప్పక పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నాడు. కాబట్టి చివరి దినములలో ఈ సంగతులను వాగ్దానములను వీటన్నిటిని మనము చూడాలి. ఇది వాక్యమై ఉన్నది. ఇదేదో కట్టు కదా కాదండి, ఇది వాక్యమై ఉన్నది. వాక్యం ద్వారా వాక్యం ఆయన రుజువు చేస్తున్నాడు. బైబిల్ అంతటా రూఢి చేయబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి రాత్రి నేను ఏమి మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుందా? ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు అబ్రహాం శారా ప్రత్యక్షమై వారికి చివరి గుర్తునిచ్చాను. ఆ దేవుని దూత ఇప్పుడు పరిశుద్ధాత్మ నాశనం రాకముందు వాగ్దాన కుమారుడు ఇవ్వబడినాడు. సంఘమునకు అది రానున్న కుమారుడికి గుర్తు, యేసుక్రీస్తుకు అది గుర్తు. లోకమునకు ఆ తర్వాత ఏమైంది? సొదొమ గొమొర్రా తగలబడినట్టు లోకమునకు అది నాశనము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇది రాజ సంతానకు ఎదురు చూచుట యొక్క ముగింపై ఉన్నది. ఎప్పుడైతే మనం ఎత్తబడతామో ఇక రాజకుమారుని కొరకు ఎదురు చూచుట అన్నది ముగింపై ఉన్నదండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు తన దాసులకు తన రహస్యములను బయలుపరచును. ఎంత రహస్యములు ఇందులో దాగి ఉండేది మనం చూసాం. ప్రవక్త చెప్తా ఉంటాడు, ఎవరికి ఇట్లాంటి విషయాలు తెలుస్తాయట? ఇది ఎంత లోతైన పాఠం అనుకుంటున్నారు? సాదాసీద వర్తమానమో కాదండి. ఎన్ని పోలికలు, ఎన్ని మాదర్లు ఇంత ఉన్నాయో, ఎంత శక్తి దాంట్లో ఉన్నదో ఒకసారి ఆలోచన చేయి. కాబట్టి తన దాసులకు రహస్యములను బయలుపరుచున్నాడు. వాక్యం రాసిన ఆ దేవుడు వాక్యము నిరూపించును గాక. ఇది ఆయన వాక్యమైనచో దాని పక్కన ఆయన నిలబడును. దానిని చేయదునని వాగ్దానం చేశాను. మనము దానిని నమ్మిన యెడల ఆయన దానిని చేయును. అదని మనం నమ్మాలండి మొదటిగా. అప్పుడు ఆయన ఏ కార్యమైనా చేస్తాడు. ప్రభు కూడా అడుగుతా ఉంటాడు, దీన్ని నేను చేయగలను, నమ్ముచున్నావా? అవును ప్రభు అంటే అప్పుడు అది జరుగుతా ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆ దూత యేసుక్రీస్తు వాక్యం ముందుగా చెప్పబడినట్టుగా మనుష్య కుమారుడు రాకముందు సొదొమలో జరిగిన అదే సంఘటన ఈ దినము సంఘములో జరుగుతున్నది. ఆయనను రంగం మీదకి మనం రానివ్వాలి. పరిశుద్ధాత్మని మనలోకి తీసుకుంటే అప్పుడు మన శరీరములో మార్పు చెందిస్తాం. అప్పుడు వాగ్దానం మనం కలుసుకోవడానికి మనం శక్తి బలము పొందుకుంటా ఉన్నాం. మనం వాక్యమును తీసుకున్నప్పుడు మన శరీరంలో వాక్యం యథార్థమైనది. ఎందుకని అది ఆయన వాగ్దానము. ఏం చేశాడంటే యుగ సమాప్తి పర్యంతరం వరకు నేను మీలో ఉంటాను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. దేవుడు మనందరినీ దీవించిన గాక. మీరు మీ పడకల దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా శారాకు, అబ్రహాంకు ఆ వాగ్దానం మనం పొందుకునే ముందుగా శరీరం ఏ విధంగా మార్పు చెంది అందమైన బాలుడుగా యవనస్తులకు వాళ్ళు మారారు. ప్రభు, ఒక దినం నా కొరకు నీవు రాబోతావు. ఇప్పుడు పరిశుద్ధాత్మునిగా మా మధ్యలో నాలో ఉన్నావు. నా శరీరాన్ని కూడా మార్పు చెందించు. అప్పుడు నీ యొద్దకు నేను వస్తా. అదే పరిశుద్ధాత్మ మనలో నివసించడం, పరిశుద్ధాత్మ మనలో నింపబడటం. దేవుని మహిమ కలుగును గాక. ఆ విధంగా ప్రార్థన చేసుకొని మనము సెలవు తీసుకుందాం. కలవరించుతో ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి